సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇచ్చిన నినాదం 400 పార్ 400కు పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి ఎన్డీఏ ఎన్నికల బరిలో దిగింది. ఎగ్జిట్ పోల్స్లో అనేక సంస్థలు ఎన్డీఏకి 350కి పైగా స్థానాలు సాధిస్తాయని అంచనా వేశాయి. 3 సంస్థలైతే ఎన్డీఏ 400కి పైగా స్థానాలు సాధిస్తుందని జోస్యం చెప్పాయి. మరి ఎన్డీఏ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 లోక్సభ సీట్లన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచారం చేసింది. భాజపానే సొంతంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏదే వరుసగా మూడోసారి అధికారమని కుండబద్దలు కొట్టి చెప్పాయి. అయితే 400కు పైగా సీట్లన్న లక్ష్యం సాధ్యమా కాదా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్డీఏకు 400కి పైగా స్థానాలు సాధ్యమేనని ముఖ్యంగా 3 ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందులో ఇండియా టుడే, ఇండియా టీవీ, టుడేస్ చాణక్య ఉన్నాయి. ఎన్డీఏకు 385 నుంచి 415 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. ఎన్డీఏ 371 నుంచి 401 స్థానాలు సాధిస్తుందని ఇండియా టీవీ తెలుపగా 361 నుంచి 401 చోట్ల ఎన్డీఏ గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది. యూపీలో గతసారి భాజపాకు 62 సీట్లు రాగా ఈసారి గతం కన్నా ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. చాణక్య 61 నుంచి 75, ఇండియా టుడే 67 నుంచి 72, ఇండియా టీవీ 70 నుంచి 74 సీట్లను యూపీలో భాజపా సాధిస్తుందని పేర్కొన్నాయి. 400 సీట్లు గెలిచేందుకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు బంగాల్, ఒడిశాలలో భాజపా బలపడటం కూడా ప్రధాన కారణమని 2019 కన్నా ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆయా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. 42 స్థానాలున్న పశ్చిమ బంగాల్లో భాజపాకు 26 నుంచి 31 సీట్లొస్తాయని ఇండియా టుడే తెలిపింది. 20 స్థానాలున్న కేరళలో 2 నుంచి 3 సీట్లలో భాజపా గెలుస్తుందన్న అంచనాలున్నాయి. 39 నియోజకవర్గాలున్న తమిళనాడులో భాజపా ఒంటరిగా పోటీ చేసిన స్థానాల్లో 1 నుంచి 3 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఇక 28 స్థానాలున్న కర్ణాటకలో 23 నుంచి 25 స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 17 స్థానాలున్న తెలంగాణలో భాజపాకు 11 నుంచి 12, 25 సీట్లున్న ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 నియోజకవర్గాలు వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీఏకు 352 స్థానాలు దక్కాయి. ఈసారి భాజపాకు గతసారి కంటే ఎక్కువ స్థానాలే వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా వేశారు.